హాయ్! అందరికీ నమస్కారం. మనం ఎప్పటిలాగే భగవద్గీతలోని సాంఖ్యయోగంలో ఒక శ్లోకాన్ని స్టార్ట్ చేసుకుందాం. కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త కర్మణి. మళ్ళీ ఒకసారి. కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త కర్మణి. అంటే దీని అర్థం, మనము కర్మలను చేయడానికి అర్హులము కానీ కర్మ ఫలితానికి అర్హులం కాదు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనము ఒక పనిని స్టార్ట్ చేస్తాం, అది ఏ పనైనా కావచ్చు, స్టడీసే కావచ్చు, బిజినెసే కావచ్చు, ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ పనులని మనం స్టార్ట్ చేస్తాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్, అంటే ఇది అవుద్దో అవ్వదో, ఇంత అవుట్పుట్, ఇంత అమౌంట్ రావాలి, నాకు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ నేను క్లియర్ చేయాలి, ఇన్ని సంవత్సరాలైనా నేను క్లియర్ చేయాలి, ఇది నాకు కావాలి అంటే కావాలి అని కొన్ని సంవత్సరాల పాటు మన ఎఫర్ట్ని మనం ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా మన శక్తులను అన్నీ పెడతాము. ఎందుకు అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ది రిజల్ట్. అంటే ఆ అనుకున్న రిజల్ట్ కోసం మనం ప్రాణాన్నైనా పణంగా పెట్టడానికి ఉంటున్నాం. ఓకే, మరి వచ్చిందా? వస్తే మంచి ఫలితం వస్తే ఫలితం వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వచ్చిందంటే వీఆర్ సాటిస్ఫైడ్. మరి రాకపోతే పరిస్థితి ఏంటి? రాకపోతే సూసైడ్ ఆర్ డిప్రెషన్ ఆర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఇలా మనిషి ఒకదాని వెనుక పరిగెడుతూ తనని తాను కోల్పోయి చివరికి ప్రాణాలను తీసుకునే స్టేజ్కి వస్తున్నాడు. మరి ఈ సమన్వయం, ఈ సమత్వం ఎక్కడ పోతుంది అంటే తెలీదు. అంటే అన్నింటినీ సమానంగా స్వీకరించాలి. జయ అపజయాలని, అవమానాలని సమానంగా తీసుకునే స్టేజ్లోకి మనం రావాలి. అంత ఎమోషనల్ స్టెబిలిటీ అనేది మనకి రావాలి. అది మళ్ళీ ఒకసారి, కర్మ అంటే మనం వేరే చనిపోతే ఆ కర్మ, లేకపోతే ఇంకా వేరే కర్మ అని అనుకుంటాం. కర్మ ఈజ్ నథింగ్ బట్ వర్క్, పని. అది నువ్వు చేసే ఏ పనైనా కావచ్చు, పని అనే మనం కర్మ అని అంటున్నాం. సో శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్తున్నారు? మనం కర్మ చేయడానికి అర్హులం కానీ విషయ ఆసక్తి, అంటే ఫలితం పైన ఆసక్తిని వదిలేయమని చెప్తున్నాడు. నీ ఎఫర్ట్ని ప్రాసెస్ మీద పెట్టాలి, నీ రిజల్ట్ మీద కాదు అని చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం శ్లోకాన్ని. కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త కర్మణి. మళ్ళీ ఒకసారి. కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త కర్మణి. అంటే నువ్వు కర్మని చేయడానికి మాత్రమే అర్హులవు, కర్మ ఫలితాన్ని వదిలేయమని చెప్తున్నాడు. యు షుడ్ బిలీవ్ ఇన్ ప్రాసెస్, యు షుడ్ ట్రస్ట్ ఇన్ ప్రాసెస్. అంతేగాని రిజల్ట్ ఓరియంటెడ్గా ఏ పనిని మనం చేయకూడదు. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒక చిన్న అంశం, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలి అంటే అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.